మొంతా తుఫాన్ దిశ మార్చుకుంది. కోనసీమ జిల్లా పరిసరాలలో ఇవాళ రాత్రికి తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రికి అమలాపురం యానాం మధ్య తుఫాను తీరం దాటనుంది. దీంతో ఆయా ప్రాంతాలలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లాలో 2 మృతి చెందారు. ఇక మొంతా ఎఫెక్ట్ తో ఏపీలోని 11 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్లు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో 17 జిల్లాలకు రెడ్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ అయ్యాయి. ఇక తుఫాను కారణంగా పలు విమానాలు, రైళ్లు, బస్సు సర్వీసులను కూడా అధికారులు రద్దు చేశారు. మొంతా తుఫాన్ ప్రస్తుతం దిశ మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలీబ్ లైవ్ ద్వారా అందిస్తారు. గాలీబ్, ఏపీకి తీరం దాటుతున్న గంటల కొద్దీ తన దశను మార్చుకుంటుంది. మరికొన్ని గంటల్లోని ఏపీ తీరాన్ని తాకనుంది. ఈ నేపథ్యంలోని ప్రధానంగా ప్రస్తుతం మొంతా తుఫాను అమలాపురం అట్లాగే యానం దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ రోజు రాత్రికి అమలాపురం అట్లాగే యానం దగ్గర తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలోని అల్లకల్లోల పరిస్థితి ప్రస్తుతం కోనసీమ జిల్లాలో నెలకొంది. దీంతో 2 మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఉప్పాడ బీచ్ వద్ద 20 అడుగుల సముద్రం ముందుకు రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం తుఫాను ఏ విధంగా ఉంది, ఎలాగా దిశ మార్చుకుంటుంది, ఏ ప్రాంతంలోని నెలకొంది, దాంతోపాటు గంటకు 12 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తున్న నేపథ్యంలో ఆ తుఫానుకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నా దగ్గర రేడార్ పిక్చర్స్ ఉన్నాయి. రేడార్ పిక్చర్స్ లోని తుఫానుకు సంబంధించిన కదలికలు ఏ విధంగా ఉన్నాయి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం తుఫాను ఏదైతే ఉందో ప్రస్తుతం మోంతాన్ తుఫాను మచిలీపట్నానికి 120 కిలోమీటర్లు, దాంతోపాటు ప్రధానంగా కాకినాడకు 200 కిలోమీటర్లు, ఇంకా విశాఖపట్నానికి 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ముందుగానే ఏదైతే వాతావరణ శాఖ అధికారులు చెప్పిన ప్రకారం మచిలీపట్నం అట్లాగే కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం మోంతా తుఫాను దానికి సంబంధించిన దిశను మార్చుకోవడం జరిగింది. ఈ తుఫాను ప్రస్తుతం అమలాపురం అట్లాగే యానం మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఏదైతే ముందుగా చెప్పినట్లుగా కాకినాడ ప్రాంతం వద్దే తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. అయితే కాకినాడ నుంచి యానంకు దాదాపు 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ మధ్యలోనే ప్రధానంగా ఇందుకు సంబంధించిన మోంతా తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రాత్రికి గాని లేకపోతే రేపు ఉదయానికి కానీ అమలాపురం యానం మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలోని గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం సృష్టించే అవకాశాలు కనబడుతున్నాయి. దాని ఎఫెక్ట్ ఇప్పటికే కోనసీమ జిల్లాలో స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ఏదైతే ఉందో అత్యవసర ఫ్లడ్లు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా విశాఖపట్నం మనం చూసినట్టయితే శ్రీకాకుళం, దాంతోపాటు విశాఖపట్నం మీదుగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలు, మరోపక్క కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మొత్తం ఈ కోస్టల్ ఏరియా మొత్తం కూడా బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోని అత్యవసర ఫ్లడ్లు వస్తున్నాయి. దాంతోపాటు ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ రేడార్ ఇమేజెస్ లో కూడా మనం చూసినట్టయితే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ప్రధానంగా మనం శ్రీకాకుళం నుంచి వద్దామో, శ్రీకాకుళం జిల్లా నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా కిందకు వచ్చిన విజయనగరం కావచ్చు, దాంతోపాటు విశాఖపట్నం,
కాకినాడ, అమలాపురం, మచిలీపట్నం, చీరాల, ఒంగోలు, నెల్లూరు మొత్తం ఈ డిస్టెన్స్ ఏ కోస్టల్ ఏరియాలో ఉన్న మొత్తం కూడా తీవ్రమైన వర్షాలు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా రెడ్ జోన్ గా ఇప్పటికే అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఈ మొత్తం కూడా రేపు ఉదయం నుంచి దాదాపు 24 గంటల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంత వేగంగా మోంతా తుఫాన్ కదులుతుందో మనకి స్పష్టంగా కనపడుతుంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఇది ఏపీ వైపు దూసుకు వస్తుంది. ఏపీకి సంబంధించి బోర్డర్ ను మరికొన్ని గంటల్లోనే తాకే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో ప్రధానంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సముద్ర తీరంలోని తీవ్రమైన అలలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే తుఫాన్ నేపథ్యంలోని 10 అడుగుల ముందుకు ఇప్పటికే సముద్రం ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే మచిలీపట్నం వద్ద అధికారులు అలర్ట్ ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని ఇప్పటికే కొద్దిసేపటి క్రితం కలెక్టర్ తో పాటు మంత్రులు సందర్శించిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ అట్లాగే ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది కూడా అందుబాటులోకి వచ్చారు. ఆ తర్వాత ఎక్కువగా తీరం దాటే సమయంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే జిల్లా చూసినట్టయితే అది కోనసీమ జిల్లా. ఆ కోనసీమ జిల్లాలో ప్రధానంగా అమలాపురం, యానం, మందపేట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, కాకినాడ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అత్యధిక క్లిష్టమైన జిల్లాగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అమలాపురం, యానం మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సమయంలోని భారీ మొత్తంలో ఈదురుగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా కాకినాడలో మొత్తం 250 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాంతంలోని మొత్తం 50 మంది ఎన్డీఆర్ఎఫ్, 30 మంది ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉంచారు. దాంతో పాటు 200 పడవలను అందుబాటులో ఉంచడంతో పాటు 600 మంది గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలోని ఉప్పాడ సముద్ర తీరం ఇప్పటికే 20 అడుగుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాలకు సంబంధించిన మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కొంతమంది మత్స్యకారులు తమ ప్రాంతాలని విడిచేందుకు ఇటు ప్రజాప్రతినిధులను అట్లాగే అధికారులను ఇబ్బందులు పెట్టినా సరే వాళ్ళను ఒప్పించి కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక వెహికల్స్ ద్వారా ఇందుకు సంబంధించిన పునరావాస కేంద్రాలకు అధికారులకు తరలించిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం కోనసీమ జిల్లా అల్లకొల్లోలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే మార్గంలోనే మరికొన్ని గంటల్లో యానం, అమలాపురం మధ్య ప్రస్తుతం మోంతా తుఫాను తీరం దాటే అవకాశాలు ఉంటున్నాయి. ఈ ఎఫెక్ట్ దాదాపు 48 గంటల పాటు పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో సైక్లోన్ నేపథ్యంలోని ఏదైతే పూర్తి స్థాయిలోని అత్యధిక వర్షపాతం నమోదే అవకాశం ఉంటే తెలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, దాంతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని భారీ నుంచి కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటే 48 గంటల పాటు అధికారులు అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా రాబోయే 48 గంటలు చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గంటకు ప్రస్తుతం మోంతా తుఫాన్ దిశ మార్చుకుంటుంది. ఈ నేపథ్యంలో అమలాపురం అట్లాగే యానం ప్రాంతాల్లో కూడా ఇందుకు సంబంధించిన తుఫాన్ తీరం దాటే అవకాశం నేపథ్యంలో ప్రధానంగా కోనసీమ జిల్లాకు సంబంధించిన యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ప్రాంతంలోని అత్యధికంగా మత్స్యకారులు ఉంటారు. ఎందుకంటే ప్రధానంగా ఈ కాకినాడ తీర ప్రాంతానికి సంబంధించిన మత్స్యకారులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే వరుసగా అల్పపీడనం, వాయుగుండం, తుఫాన్లు వస్తున్న నేపథ్యంలోని ఇప్పటికే వాళ్ళు నష్టపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళు తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లేందుకు ఇప్పటికే అధికారులను ఇబ్బంది పెట్టారు. అయితే గత కొన్ని రోజుల నుంచి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, అధికారులు మనం ఒప్పించి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక పునరావాస కేంద్రాల్లో దాదాపు కాకినాడ జిల్లా ఏదైతే కోనసీమ జిల్లాలోని దాదాపు 200 వరకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా మరింత ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం సాయంత్రానికి లేకపోతే రాత్రికి అమలాపురం అట్లాగే యానం వద్ద ఇందుకు సంబంధించిన మోంతా తుఫాన్ పూర్తిగా ఏదైతే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలోని తీవ్రమైన బీభత్సం సృష్టించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు 90 నుంచి 110 అని చెప్పైనా సరే ఈదురుగాలు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది 150 వరకు కూడా చేరే అవకాశం ఉన్న నేపథ్యంలోని విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో భారీ మొత్తంలో ఈదురుగాలు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన విద్యుత్ స్తంభాలు పూర్తి స్థాయిలో నేలకూలే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు భారీ మొత్తంలో విద్యుత్ స్తంభాలను ఆ ప్రాంతాలకు తరలించడంతో పాటు ఇటు టెలికాం వ్యవస్థ కూడా అస్తవ్యస్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకు సంబంధించిన టెలికాం వ్యవస్థ పునరుద్ధరించేందుకు ప్రస్తుతం అన్ని శాఖ అధికారులు దృష్టి సారించారు. అంటే ఓవరాల్ గా మోంతా తుఫానుకు సంబంధించి ఏపీని తాకే సమయంలోని బీభత్సం సృష్టించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మచిలీపట్నానికి 120 కిలోమీటర్లు, కాకినాడకు 200 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 290 కిలోమీటర్ల
దూరంలోని గంటకు 12 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తుంది. మరికొన్ని గంటల్లో అమలాపురం అట్లాగే యానం వద్ద తీరం దాటే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోనసీమ జిల్లా మొత్తం బీభత్సం సృష్టిస్తుంది. ఇప్పటికే 2 ప్రాణాలను మోంతా తుఫాన్ బలికొంది. ఒక దగ్గర ఒక మహిళ చెట్టు నేలకూలటంతో దాని కింద పడి మరి మృతి చెందడం జరిగింది. ఓవరాల్ గా మోంతా తుఫాన్ కి సంబంధించి కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాకు సంబంధించిన అధికారులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాంతానికి సంబంధించి కూడా మరింతగా మోంతాన్ తుఫాన్ తీరం దాటే సమయంలో కూడా బీభత్సం సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎస్ రైట్ గలీబ్, ఇక థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మనం చూస్తున్నాం కోనసీమ జిల్లా పరిసరాలలో కూడా ఇవాళ రాత్రికి తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాత్రికి అమలాపురం యానాం మధ్య తుఫాను తీరం దాటనుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటికే తుఫాను ప్రభావంతో కోనసీమ జిల్లాలో 2 మృతి చెందారు. ఇక మొంతా ఎఫెక్ట్ తో ఏపీలోని 11 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ హెచ్చరికలైతే జారీ చేశారు. ఏపీలో 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను అధికారులు జారీ చేశారు. తుఫాను కారణంగా పలు విమానాలు, రైళ్లు, బస్సు సర్వీసులు కూడా రద్దు చేశారు.